ఈ దినం దేవుని వాగ్దానం పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 9 నుండి ప్రారంభం. ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును గనుక ఒంటిగాడ ఇండుట కంటే ఇద్దరు కూడి ఇండుట మేలు. వారు పడిపోయినను ఒకడు తన తోటి వాణ్ణి లేవనెత్తను. అయితే ఒంటరిగాడు పడిపోయిన ఎడల వానికి శ్రమయే కలుగును, వాని లేవనెత్తవాడు లేకపోవును. ఇద్దరు కలిసి పండుకొని ఎడల వారికి వెట్ట కలుగును. ఒంటరి గానికి వెట్ట ఏలాగు పుట్టును? ఒంటరి యగు నొకని మీద మరి ఒకడు పడిన ఎడల ఇద్దరు కూడి దాని నెదిరింపగలరు. దీని మీనింగ్ ఏమిటంటే, దేవుడు ఎక్కడ వెళ్ళినా కూడా ఇద్దరిద్దరు వెళ్ళాలని అతను కోరుకున్నాడు. ఇద్దరు అంటే దేవునికి ఇష్టమైన సంఖ్య. ఇద్దరు అంటే దేవుడు ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా శిష్యులను 12 మంది శిష్యులను ఏర్పరచుకొని ఇద్దరిద్దరిని పంపటం జరిగింది. అది ఎంతో తర్వాత ప్రభావితం కూడా చూపించింది. ఎందుకొరకంటే ఒకడు పడిపోతే ఒకడు లేవనెత్తాడు, ఒకడు ఏదైనా మాట్లాడితే ఇంకొకరు చెక్ చేస్తూ ఉంటారు. ఇద్దరు కలిసి వెళ్ళినప్పుడు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని దేవుడు ఇద్దరు అని అన్నాడు. అదేవిధంగా ఇద్దరు ముగ్గురు ఎక్కడ ఉంటారో అక్కడ నేను ఉంటానని కూడా దేవుడు వాగ్దానం ఇచ్చాడు. కాబట్టి ఇద్దరు అనే సంఖ్య దేవుడు ఏర్పరిచాడు. ఈ ఇద్దరు అంటే డబుల్ ఫోల్డ్ అని అర్థం. ఏది ప్రార్థన చేసినా, పాట పాడినా, వాక్యం చెప్పినా దాని వలన ఆ యొక్క పవర్ పుడుతుందన్నమాట. దావీదు కూడా చెప్పాడు. ఎందుకొరకంటే ఎన్నో విషయాల్లో ఇద్దరు ఉండటం వలన అనేకమైన ప్రజల్లో ఒకటి ఇద్దరు కలిసి ప్రార్థన చేయడం. ఇద్దరు కలిసి ప్రార్థన చేస్తే ఒక్కడు 1000 మందిని తరిమితే ఇద్దరు కలిస్తే 10,000 మందినని దావీదు చెప్తున్నాడు. అంటే దాని యొక్క ఉద్దేశం ఏంటంటే, ఒకరు చేసే ప్రార్థన సాతానుడు శోధన వస్తుంది. అదే ఇద్దరు కలిసి చేస్తే ఆ ఇద్దరి ద్వారా 10,000 మంది అంటే 10,000 మంది అని కాదు, కానీ ఎక్కువ పవర్ పుడుతుంది అని అర్థం. ఇద్దరు కలిసి పాట పాడినా, ఇద్దరు కలిసి వాక్యం చెప్పినా, ఇద్దరు కలిసి స్తుతి ఆరాధన చేసినా దేవునికి మహిమ వస్తుంది. ఎందుకంటే ఆయన ఎక్కడ ఇద్దరు ఉంటారో అక్కడ నేను ఉంటానని చెప్పాడు. కాబట్టి ఒక్కొక్కప్పుడు మన పరిస్థితులను బట్టి పడిపోతే ఇంకొకరు లేపే వాళ్ళు మన ప్రక్కనే ఉంటారని దాని యొక్క అర్థం. అయితే ఒంటిగాడై పడిపోయిన ఎడల వానికి శ్రమయే కలుగును. ఒక్కరు పోతే అక్కడ అతను లేవనెత్తేవాడు ఎవరు ఉండరు, సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు, అతన్ని చూడడానికి కూడా ఎవరు రారు. అందుకొరకు ఇద్దరుంటే నా పని జరుగుతుందని దేవుడు ఆలోచించి ఇద్దరిద్దరి శిష్యులను పంపుతూ ఎంతో గొప్ప కార్యాలు చేసినట్టుగా చూస్తూ ఉన్నాం. కాబట్టి మనము ఈ యొక్క ఇద్దరు అనేటటువంటి వర్డ్ ఒంటరి యొక్క వాని మీద మరి ఒకడు పడినలా ఇద్దరు కూడి వాన్ని ఎదిరింపగలరు. చూసారా? కాబట్టి ఎప్పుడైతే ఇద్దరు ఉంటారో అక్కడ ఆ పవర్ ద్వారా ఇంకా కొంతమంది వచ్చి కూడా యాడ్ అవ్వటం మనకు జరుగుతుందని ఈ యొక్క ప్రసంగి రాస్తా ఉన్నాడు. కాబట్టి ఏది ఏమైతేనేమి ఇద్దరు లేక అంతకంటే ఎక్కువ మంది ఉంటే అక్కడ పవర్ పుట్టడమే కాకుండా పవర్ఫుల్ స్పీచే కానీ, పవర్ఫుల్ పాటలే కానీ, ప్రార్థనే కానీ జరుగుతుంది. దేవుడి వాక్యము దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకమైన తండ్రి, మా ప్రియ బిడ్డలు ఇదిగో ఎంతో మందిని ప్రేమించి చక్కని వర్తమానాలు చెబుతున్నారు. వీటన్నిటి ద్వారా మీకు మహిమ కలుగునుగాక. యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.